ఎవర్రా ఏలియన్? నువ్వేలియన్, మీ అబ్బేలియన్, మీ అమ్మేలియన్. హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ ఫ్లాష్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఇందులో అయితే చూద్దాము. చూసే ముందు గైస్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే స్పెషల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అనేది మర్చిపోకండి. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కామెడీ యాక్టర్ యోగి బాబు యాక్ట్ చేసిన ఒక న్యూ వెబ్ సిరీస్ వచ్చేసి మన ముందుకైతే వస్తుంది. జియో హాట్స్టార్ తీసుకొని వస్తున్నారు. సో ఈ సిరీస్కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సిరీస్ టైటిల్ వచ్చేసి కెనతా కానుమ్ అండ్ టీజర్ కట్ అండ్ ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. సో టీజర్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడడానికి బాగుందన్నమాట. సో ఒక ఊరైతే ఉంది, అక్కడైతే వర్షాలే పడట్లేదు, సో వాటర్ కూడా లేదనమాట. సో వాళ్ళు వచ్చేసి ఒక బావి తవ్వడానికి గుంట అయితే లోడారు. బట్ అక్కడ వచ్చేసి ఒక డైనోసార్ స్కెలిటన్ బయటైతే పడింది. సో ఇలాంటి కాన్సెప్ట్తో ఈ సిరీస్ మన ముందుకైతే వస్తుందన్నమాట. మీరు ఇంకా టీజర్ని చూడకపోతే చూడండి. మల్టిపుల్ లాంగ్వేజ్లో ఈ సిరీస్ మనకి జియో హాట్స్టార్లో రిలీజ్ చేయబోతున్నారు. లైక్ 2026 ఫస్ట్ హాఫ్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ చాంపియన్. ఇప్పటివరకు మూవీ నుంచి హీరో క్యారెక్టర్ గ్లిమ్స్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ గ్లిమ్స్ అండ్ రీసెంట్గానే ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సాంగ్ వచ్చేసి సూపర్ హిట్ అయితే అయిందనమాట. నౌ ఇప్పుడు ఈ ఫిలిం నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. December 16th చాంపియన్ ఫిలిం నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ ఉండబోతుంది. సో ట్రైలర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం గైస్. అండ్ ఇంకా ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి December 25th రిలీజ్లో ఎలాంటి మార్పు అయితే లేదు. December 25th థియేటర్స్లో ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ప్రదీప్ రంగనాథన్ అండ్ కృతి శెట్టి మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న ఫిలిం. ప్రదీప్ రంగనాథన్ నుంచి ఇది థర్డ్ ఫిలిం. ఈ ఇయర్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయి ఉంటే, సో కృతి శెట్టి నుంచి ఈ ఇయర్ ఫస్ట్ ఫిలిం లేకుంటే సెకండ్ ఫిలిం. సో మనకి తెలుసు వాతియార్ అయితే ఉంది, ఇప్పుడు ఈ ఫిలిం అయితే ఉంది. సో ఈ రెండు ఫిలిమ్స్ రిలీజ్ అయి ఉంటే 2 ఫిలిమ్స్ ఈ ఇయర్లో వచ్చుండేవి. అయితే చూసుకున్నట్టయితే రీసెంట్గా వాతియార్, సో దాన్ని పోస్ట్ పని చేశారు. అది ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి. ఇదే ఇయర్లో ఉంటుందా లేకుంటే నెక్స్ట్ ఇయర్లో ఉంటుందా అనేది. అంటే ఈ LIK చూసుకున్నట్టయితే ఇది పోస్ట్ పని అయితే చేశారు గైస్. ఈ ఫిలిం కూడా వచ్చేసి నెక్స్ట్ వీక్ థియేటర్స్లో రావట్లేదన్నమాట. న్యూ డేట్ ప్లాన్ చేశారు. 2026 ఫిబ్రవరి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కృతి శెట్టి నుంచి ఈ ఇయర్ రిలీజ్ అయితే ఒక్క ఫిలిమే వాతియార్ థియేటర్స్లో వచ్చినట్టయితే, సో అది కూడా పుష్ అయితే 2026కి ఈ ఇయర్లో కృతి శెట్టి నుంచి ఒక్క ఫిలిం కూడా లేనట్టే అనమాట. సో ఈ ఫిలిం ఇప్పుడు LIK ఎందుకు పోస్ట్ పాన్ అయితే చేశారు. సో యాక్చువల్ న్యూస్ బయటకు అయితే వచ్చింది. ఇంకా ఈ ఫిలింకి సంబంధించి OTT అండ్ శాటిలైట్ ఇది డీల్ అనేది ఇంకా క్లోజ్ అయితే కాలేదంట. సో దీని కారణంగా ఇక్కడ ప్రొడక్షన్ వారు వచ్చేసి ఈ ఫిలిం పోస్ట్ పాన్ అయితే చేశారు. సో దాని డీల్ అనేది OTT అండ్ శాటిలైట్ దాన్ని క్లోజ్ చేసుకొని ఈ ఫిలిం వచ్చేసి 2026 ఫిబ్రవరికి పుష్ చేయడం జరిగింది. నెక్స్ట్ డెకాయిట్ ఏ లవ్ స్టోరీ. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఇందులో అడివిశేష్, మృణాల్ ఠాగూర్, ప్రకాష్ రాజ్ గారు ఇంకా అనురాగ్ కశ్యప్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో సక్రమంగా ఈ ఫిలిం వచ్చేసి రిలీజ్ ప్లాన్ చేసి ఉంటే ఈ డిసెంబర్లో మనం చూసేవాళ్ళం అనమాట. సో ఇప్పటికే ఈ ఫిలిం వచ్చేసి 2 times పోస్ట్ పని చేసి ఫైనల్ రిలీజ్ డేట్ వచ్చేసి 2026 March 19th లాక్ అయితే చేస్తున్నారు. అయితే ఈ డిసెంబర్లో వచ్చేసి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి సో ఫైనల్గా ఒక టీజర్ కట్ అనేది ప్లాన్ చేశారు. అది December 18th రిలీజ్ చేస్తున్నారు. సో ఈ డెకాయిట్ ఫిలిం నుంచి December 18th టీజర్ కట్ అనేది వస్తుందన్నమాట. సో అడివిశేష్ గారి నుంచి అప్కమింగ్ మూవీస్ డిలే అవుతూ వస్తూనే ఉన్నాయి. ఇది డెకాయిట్ డిలే అవుతుంది, అలానే G2 కూడా డిలే అయితే అవుతుంది. సో డెకాయిట్ ఫైనల్ డేట్ 2026 March 19th ఈ డేట్కైనా వస్తుందా? ఇంకా G2 వచ్చేసి అది నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో మేబీ ప్లాన్ చేస్తారేమో చూడాలి. అది షూటింగ్ ఎక్కడ జరుగుతుందో ఎలా జరుగుతుందో దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అసలు బయటికి రావట్లేదు అనమాట. నెక్స్ట్ వన్, ది రాజా సాబ్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ వచ్చేసి రిలీజ్ చేశారు. ఫుల్ వీడియో కాల్ ఫ్రెండ్స్, ప్రోమో కట్ అనేది రిలీజ్ చేశారనమాట. సో ప్రోమో టుడే అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడపోయి ఉంటే చూడండి. సాంగ్ టైటిల్ సాహనా సాహనా. అండ్ గైస్ ఇక్కడ ఫుల్ వీడియో వచ్చేసి చెన్నైలో లాంచ్ అయితే చేస్తున్నారనమాట. Tuesday చెన్నైలో గ్రాండ్గా ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు. సో తమిళ్లో కూడా మనకి రాజా సాబ్ మూవీ అనేది రిలీజ్ ఉంటుంది కదా. సో ప్రమోషన్స్గా ఈ సెకండ్ సాంగ్ ఈవెంట్ వచ్చేసి చెన్నైలో ప్లాన్ చేశారు. సో Tuesday అంటే December 16th చెన్నైలో ఈవెంట్ అనేది ఉంది. సో ఈవెంట్లో వచ్చేసి ఫుల్ వీడియో సాంగ్ అనేది లాంచ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి వచ్చిన సాంగ్ వచ్చేసి ఫ్రెండ్స్ రీసెంట్గా వచ్చేసి ఫారెన్లో షూట్ చేశారు కదా, ఆ సాంగ్ అనేది రిలీజ్ చేసింది.
నెక్స్ట్ అప్డేట్ అవతార్ ఫైర్ అండ్ యాష్. సో ఫైనల్ గా వచ్చేసి థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్న టైం కంప్లీట్ అయిపో వచ్చింది. ఇంకా 1 వీకే ఉంది మనకి అవతార్ ఫైర్ అండ్ యాష్ థియేటర్స్ లో చూడటానికి అనమాట. December 19th కి చూడబోతున్నాం. అయితే ఓకే, అవతార్ ఫైర్ అండ్ యాష్ థియేటర్స్ లో చూడబోతున్నాం. అయితే ఇక్కడ దీనికి అటాచ్ అవబోతున్న ట్రైలర్ అవెంజర్స్ డూమ్ స్టే. సో అవెంజర్స్ డూమ్ స్టే నుంచి ట్రైలర్ కట్ వచ్చేసి అటాచ్ అయితే చేయబోతున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రాంగ్ బజ్ అయితే వచ్చింది. ఒక్క ట్రైలర్ కాదు, 4 ట్రైలర్ కట్స్ వచ్చేసి రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ 4 ట్రైలర్ కట్స్ వచ్చేసి ఎలా రిలీజ్ అవుతున్నాయంటే, ఫస్ట్ వీక్ వచ్చేసి December 19th కి ఫస్ట్ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ ఉంటుంది. సెకండ్ వీక్లో వచ్చేసి December 26th నుంచి సెకండ్ ట్రైలర్ కట్ వచ్చేసి అటాచ్ అయితే చేస్తున్నారు. ఇంకా థర్డ్ వీక్ January 2nd నుంచి థర్డ్ ట్రైలర్ కట్ వచ్చేసి అటాచ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఫోర్త్ వీక్ January 9th నుంచి ఫోర్త్ ట్రైలర్ కట్ వచ్చేసి అటాచ్ అయితే చేస్తున్నారు. సో మీరు ఏ వీక్లో వెళ్ళినట్టయితే థియేటర్స్లో ఈ ఫిల్మ్ చూస్తున్నట్టయితే ఒక న్యూ ట్రైలర్ కట్ అనేది మీకు చూడడానికి అవెంజర్స్ డూమ్ స్టే నుంచి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎన్టీఆర్ అండ్ నీల్ ఫిలిం డ్రాగన్. సో ఫైనల్గా ఎన్టీఆర్ గారు చాలా గ్యాప్ తీసుకున్నారు ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అవడానికి. ఇప్పుడు షూటింగ్లో జాయిన్ అయితే అవడం జరిగింది. టుడే నుంచి ఎన్టీఆర్ గారి పోర్షన్ షూటింగ్ స్టార్ట్ అయితే అయింది గైస్. ఓన్లీ నైట్ షూట్ మాత్రమే జరుగుతోంది. నాన్ స్టాప్గా ఒక 3 వీక్స్ వరకు నైట్ షూట్ వచ్చేసి చేస్తున్నారు. జనవరి అది ఫస్ట్ హాఫ్ వరకు ఉంటుందన్నమాట. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డ్రాగన్ ఫిలిం షూటింగ్ అనేది చాలా డిలే అయితే అవుతూనే ఉందన్నమాట. సో మనకి ఫస్ట్ ఎప్పుడు లాక్ చేశారో తెలుసు, January 2026 అన్నారు. తర్వాత న్యూ డేట్ వచ్చేసి ఇప్పుడు సంథింగ్ ఏప్రిల్ వచ్చేసి లాక్ అయితే చేసినట్టున్నారు. సో ఏప్రిల్కి కూడా ఈ ఫిలిం వచ్చేసి కంప్లీట్ అయ్యి మన ముందుకు 100% రాదనమాట. ఇంకా న్యూ డేట్ 2026 సెకండ్ హాఫ్లో కన్ఫామ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దాని అప్డేట్ కోసం మనం వెయిట్ అయితే చేద్దాం. నెక్స్ట్ మన శంకర వరప్రసాద్ గారు ఈ ఫిలింకి సంబంధించి అఫీషియల్ థియేట్రికల్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. January 12th ఈ ఫిలిం మనకి థియేటర్స్ ఉంటుంది గైస్. సో ఇంకా మూవీ నుంచి ప్రమోషన్స్గా సాంగ్స్ అయితే వచ్చున్నాయన్నమాట. ఇంకా ట్రైలర్ కట్ కోసం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంది. సో ట్రైలర్ డేట్ రానండి మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసి రిలీజ్ చేశారు. మీరందరూ విన్నారు కదా గైస్, మీకు ఎలా అనిపించింది సాంగ్ అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తోపు తురుము సాంగ్ అయితే కాదు, సో సాంగ్ అయితే వినడానికి బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్టెప్స్ కూడా వేశారు. సో అది ఇంకా చూడడానికి బాగుందన్నమాట. సో ఫ్యాక్ట్స్ చెప్పాలంటే ఇక్కడ ఈ ఫిలింకి సంబంధించి అవుట్పుట్ చాలా అంటే చాలా త్వరగా షూటింగ్ ఫినిష్ చేశారు. సో మరి ఈ ఫిలిం కూడా మనకి చూడడానికి డిసప్పాయింటింగ్ అనే ఉంటుందా, లేకుంటే ఒక మంచి అవుట్పుట్ అనేది హరీష్ శంకర్ గారు డిజైన్ అయితే చేశారా? సో అది మనకు వచ్చేసి 2026 సమ్మర్కి అయితే తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ ప్రేమంటే. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఇందులో ప్రియదర్శి, ఆనంది, సుమా కనకాల అండ్ వెన్నెల కిషోర్ యాక్ట్ అయితే చేశారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం వచ్చేసి ప్రీమియర్ ఉంటుంది అనుకున్నాను. నెట్ఫ్లిక్స్ వారి నుంచి ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే అయింది. సో December 19th ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. 4 సౌత్ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉండబోతున్నాయి. హిందీ ఏం పాపం చేసింది, హిందీ కూడా డబ్ చేసి రిలీజ్ చేసి ఉండాల్సింది. నెక్స్ట్ అప్డేట్ ఫైనలీ శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ బుడ్డ ఏలియన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం ఐలాన్. సో ఈ ఫిలిం తెలుగు వర్షన్ చూడాలని చెప్పేసి ఆడియన్స్ తెగ వెయిట్ అయితే చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా ఫ్రెండ్స్ తెలుగు వర్షన్ అనేది మన ముందుకైతే వస్తుందన్నమాట. సో మనకి తెలుసు ఈ ఫిలిం వచ్చేసి థియేటర్స్లోనే యాక్చువల్గా రావాల్సింది, ఒక సమస్య వల్ల ఆగిపోయింది. సో నెక్స్ట్ మంత్కి ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి 2 years కంప్లీట్ అయితే అయిపోతుంది గైస్. ఇప్పుడు 1 year 11 months తర్వాత ఈ ఫిలిం వచ్చేసి తెలుగు వర్షన్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు వర్షన్ శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు జీ తెలుగులో అనమాట. December 21st. సో డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. December 21st సండే రోజు ఆఫ్టర్నూన్ 3 PM వచ్చేసి ఐలాన్ ఫిలిం జీ తెలుగులో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో ఓటీటీకి సంబంధించి ఎలాంటి న్యూస్ అయితే లేదు, జస్ట్ శాటిలైట్ మాత్రమే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఎక్కడొక చోట మనకి చూడడానికి వస్తుంది ఫైనల్గా తెలుగు వర్షన్ వచ్చేసి. ఇంకా చూద్దాం అన్నవారు రెడీగా అయితే ఉండండి. ఆఫ్టర్ శాటిలైట్ తర్వాత మనకి ఈ మూవీ వచ్చేసి ఆన్లైన్లో కూడా వచ్చేవచ్చు. నెక్స్ట్ వన్ HBO Max సిరీస్ యుఫోరియా సీజన్ 3. సో 2019 yearలో స్టార్ట్ అయిన ఈ సిరీస్ నుంచి ఇప్పటివరకు 2 seasons వరకు అయితే వచ్చున్నాయి.
సిరీస్కి ఐఎండిబి రేటింగ్ 10కి 8.2 అయితే ఉంది. సో ఇప్పుడు సీజన్ 3 అనౌన్స్మెంట్ అయితే హెచ్బిఓ మ్యాక్స్ ఇచ్చారనమాట. ఈ సిరీస్లో వచ్చేసి సిడ్నీ స్వినీ అండ్ జెండయా, అదే ఫ్రెండ్స్ స్పైడర్ మ్యాన్ లవర్ అనమాట జెండయా, తను ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారనమాట. ఈ 2 యాక్టర్స్ అయితే ఉన్నారు. సో సీజన్ 3కి సంబంధించి కొన్ని లుక్స్ అనేవి రివీల్ చేశారు. ఆ లుక్స్ అయితే మీరు చూడవచ్చు. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి 2026 సమ్మర్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. లైక్ ఇది ఎరోటిక్ సిరీస్ లాగైతే ఉంది. మీరు ఎవరైనా ప్రీవియస్ సీజన్స్ వచ్చేసి చూస్తున్నారా? చూసుంటే ఎలాంటి సిరీస్ అనేది కామెంట్లో రివ్యూ డ్రాప్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఫ్లాష్ న్యూ అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చిండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.